మళ్ళీ సిగ్గు లేకుండా మేము ధర్నా 3 తారీఖు మొన్న మార్చిలో వేస్తే హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతారా? ఏం గ్రాఫిక్ డిజైనర్సా మీరు? కంటెంట్ క్రియేటర్సా? తమాషా అయిపోయింది ప్రతి ఒక్కరికి. నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేయడం అలవాటైంది. ప్రభుత్వం అట్లే ఉంది, ప్రతిపక్షం అట్లే ఉంది. we will drag you to court, Mr. Ranganath. I am telling you, I gave you six complaints till now. Where are your guts, you tell me? ఇది హైడ్రా రంగనాథ్ గారే చెప్పింది మేము ధర్నా చేసే కన్నా 6 నెలల ముందు. There was widespread inundation and flooding at ORR Service Road and Moosi surrounding areas, including the whole construction project area of MS3 Aditya Kedia Realtors. The inundation, if not averted, ante ఇది ఆపకపోతే it is likely to endanger the lives of residents of the project and also the people habitating in the surrounding areas. అంటే ప్రజల ప్రాణాలకు, ఆ ప్రాజెక్ట్లో కొనుక్కొని ఉండే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది, ఆ చుట్టుముట్టున్న ఏరియాలో ప్రజలకు కూడా ప్రాణాలకు ముప్పు ఉంది. ఎండేంజర్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అని హైడ్రా రాసింది, నేను రాయలే. నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ సమావేశంలో స్టేక్ హోల్డర్స్ అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టపోయే వాళ్ళు, ఈ ప్రాజెక్ట్లో ఇండ్లు కోల్పోయే వాళ్ళు, ల్యాండ్ కోల్పోయే వాళ్ళు, వాళ్ళని కూడా పిలవాలి. కానీ వాళ్ళని పిలవలేదు. వాళ్ళనేమో హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఈ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్కి ఎవరెవరిని పిలిచిర్రు? రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళని పిలిచిర్రు. అంటే ఒక క్లోజ్ డోర్ 5 స్టార్ హోటల్ మీటింగ్ పెట్టి మూసీ పక్కనున్నటువంటి మొత్తం ల్యాండ్ కూడా కేక్ లెక్క కోసి ఈ కంపెనీకి ఇంత, ఈ కంపెనీకి ఇంత, ఈ కంపెనీకి ఇంత, ఈ కాంట్రాక్ట్ నీకింత అని పంచుకున్నారు తప్పితే మీరు ప్రజల కోసం ఏమి చేసినట్టుగా మాకు అర్థమైతలేదు.